అందరికీ నమస్కారం. మనం రెగ్యులర్గా టమాటా రైస్ చేస్తూనే ఉంటాం, కానీ మంచి మసాలా ఫ్లేవర్తో పాటు కొంచెం పులిహోర టేస్ట్ వచ్చి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఈ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 3 బాగా పండిన టమాటాలని తీసుకొని తొడిమలు కట్ చేసి అన్నం ఉడికేటప్పుడే అన్నం మీద పెట్టి ఇలా ఉడికించాను. మీకు కావాలంటే సపరేట్గా నీళ్లు వేసైనా ఉడికించుకోవచ్చు. ఇలా చక్కగా ఉడికిన వీటిని పూర్తిగా చల్లారనిచ్చి తొక్కలు ఒలిచేసి ఇలా చాపర్లో వేసుకొని చాలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మీకు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా అయినా చేసుకోవచ్చు. అయితే ఇలా నేను చేసినట్టు కింద మీద పడేయకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఈ పేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో 3 స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసి నూనె కాగిన తర్వాత గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి 50% వేగిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి మరికొంచెం సేపు వేయించి ఇలా చక్కగా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూను ఆవాలు, ఒక ఉల్లిపాయని చాలా సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం అంతా పోయేలా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించిన తర్వాత మనం మెత్తగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అంతా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు వేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులో 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 1 స్పూను వేయించి దంచిన ధనియాల పొడి వేసి మరికొంచెం సేపు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇది ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఈ గ్రేవీకి సరిపడినంత అన్నాన్ని వేసి ఇదంతా చక్కగా కలిసేలా బాగా కలపాలి. అన్నం అంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసి ఇదంతా చక్కగా కలిపి ఇది మరీ వేడిగా ఉంది కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. పులుపు ఇష్టపడే వాళ్ళు 1 నిమ్మకాయని పూర్తిగా పిండుకున్నా పర్లేదు. ఇదంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో పెట్టడం కోసం పెద్దవాళ్లకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చేలా కూరగాయలు ఏం లేనప్పుడు చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.